Hi, this is Kaushik Sreni, the electrical and plumbing works. ఇది డబుల్ బెడ్రూమ్ కటింగ్ షిప్పింగ్ చేద్దామని ఆల్రెడీ స్లాబ్లో పైపులు వేసినాం. స్లాబ్లో పైపులు వేసింది వీడియో పెట్టలే. ఇది ఇగో మా కాడ మాస్టర్ బెడ్రూమ్, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ది బయట దర్వాజా, అది పెద్ద హాల్. అది ఆల్రెడీ కటింగ్ పెట్టిన అయిపోయింది. ఒక బెడ్రూమ్లో షిప్పింగ్ కూడా అయింది, సారీ పైపింగ్ అయింది, షిప్పింగ్ అయింది. ఇక బయట హాల్ ఎత్తాను, చూపెడతా. లోపల మొత్తం అయిపోయినట్టే, దగ్గర దగ్గర కటింగ్ మొత్తం. ఇక ఎంట్రీలో చిప్పింగ్ ఇట్లా చేసుకోవాలి. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చినాక ఫస్ట్ మెయిన్ బోర్డు 12 పైనుంచి డ్రాప్ దిగింది. ఇవి ఫ్యాన్కు ఆల్రెడీ కటింగ్ అయిపోయింది, చిప్పింగ్ అయిపోయింది. ఒక ట్యూబ్ లైట్కు కింద 12 నెంబర్ బోర్డు ఒకటి. ఇటు వస్తే బెడ్ బోర్డు ఒకటి. బెడ్ బోర్డు పని వస్తుంది, కూలర్ పని చేస్తుంది. అది 12 పెట్టుకొని లేదంటే లేదు, అది వాళ్ళ ఇష్టం. పైనుంచి వెళ్ళి దిగింది. వాడు జంక్షన్ ఒకటి అంటే బల్బు కింద ఇగో 8 ఇట్లా టేప్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు మాలు పడ్డా కానీ ఇబ్బంది కాకుండా మంచిగా నీట్గా ఉంటుంది, క్లీన్గా. లోపల మనం డైరెక్ట్ పలగొట్టుకున్న తర్వాత ప్లాస్టింగ్ అయినాక పలగొట్టుకుంటే మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక 4 ఇంచుల గోడ కాబట్టి పోయింది, 4 ఇంచు గోడ అంటారు. ఒకటే ఇటుక, ఓకే, ఒకటే ఇటుక. ఇగో ఇది ఇట్లా అంటే 4 ఇంచుల గోడ. ఇది ఇగో చూడు, 4 ఇంచుల గోడ ఒకటే గోడ అంటే ఒకటే ఇటుకతో ఉంటుంది గోడ, అందుకే అట్లా పోతుంది ఆడ. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది అయిపోయింది. హాల్ ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సేమ్. పైనుంచి దిగింది ఆడో బాక్సు, ఆడో జంక్షన్ బాక్సు. కింద 12కు కటింగ్ చిప్పింగ్ చేస్తాడు. వీడొకటి 8 వేసుకోవాలి. మళ్ళీ అయినా చిప్పింగ్ చేస్తారు. అట్లా అయిపోయినాక మళ్ళీ పైపులు వేసుకోవాలి. ఇది హాల్లో ఈ సైడ్ ఇది ఒకటి 12. ఇగో ఇటు డీబీ మెయిన్ ఆడ దిగింది. ఆడో జంక్షన్, ఇగో ఈడో జంక్షన్, 2 జంక్షన్లు. ఆడ 12 డీబీ ఒకటి. పైనుంచి ఆ మాస్టర్ బెడ్రూమ్తో ఒకటి, చిల్డ్రన్ బెడ్రూమ్ లైన్ ఇక్కడ డైరెక్ట్ వస్తుంది. ఇవాడ పైనుంచి ఒకటి డిష్ దిగుతుంది, ఒకటి మెయిన్ లైన్. ఇగో ఇది 2 టీవీ కాడ, ఈ టీవీ బోర్డు. ఈ నుంచి ఒక ఫీట్ ఇసి పెట్టుకోవాలి. ఇంకా డిజైన్ సెల్ఫ్లు వస్తాయి, ఫీట్ ఇసి పెట్టుకొని బోర్డు పెట్టుకోవాలి. ఇంత ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్. చెప్పుడు మరి మెయిన్ నుంచి డైరెక్ట్ ఈ జంక్షన్ నుంచి మనం ఈ జంక్షన్ నుంచి స్ప్రింగ్ పెడితే డైరెక్ట్ ఇంత ఉంది. మీకు చూపెట్టిన కాడికి డీబీ కాడికి వెళ్తాయి వైర్లు. అక్కడ డీబీ కాడ చూడు, 2 కనిపిస్తానే పైపులు ఆడికి వెళ్తాయి. మాస్టర్ బెడ్రూమ్ తోటి, చిల్డ్రన్ బెడ్రూమ్ తోటి 2. ఇక హాలి, ఇది హాల్ ఆడోటి, ఈడోటి ఆడోటి. ఇక ఈడత్తోటి. ఇది కొయ్యలే, ఇంకా కోసినాక పెడతా. డీబీ ఇది ఈడ 12 డీబీ. ఇది మాస్టర్ బెడ్రూమ్ లైన్, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లైన్. డైరెక్ట్ అక్కడ ఈ స్లాబ్ వేసినాం మనం, ఆల్రెడీ స్లాబ్ వేసినాం కాబట్టి మనకి ఇట్లా ఏ ఇబ్బంది లేదు, డైరెక్ట్ వస్తుంది. తర్వాత మనం గోడలు కోసులు కూడా ఇబ్బంది ఉంటుంది. ఎక్కడ తీసుకుంటే అయిపోతుంది, చదువుకుంటే ఎక్కడ తీసుకుంటే అయిపోతుంది. స్లాబ్లో ఆల్రెడీ కోసినాం కాబట్టి. ఇవి డీబీ, ఇదేమో హాల్ది. ఇవన్నీ కలవాలి కాబట్టి అట్లా పెడతాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇటు ఇవి ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి ఇటు అటు. ఇగో దీన్ని ఇట్లా బయటకు పెట్టుకోవాలి కొద్దిగా, ఎందుకంటే పైన డోర్ పట్టదు మళ్ళీ తర్వాత. ఇప్పుడే బయటకు పెట్టుకోవాలి, చక్కగా పెట్టుకోవాలి. ఇట్లా ఉంటే సరిపోద్ది.
ఇంత ఒక ఇంచున్నర బయటకు ఉంటే మనకు తర్వాత డోర్ పడుతుంది, ఇలాంటి డోర్ పడుతుంది. వీటికి మొదలు పైప్ ప్లేస్లు నాకు వీడియో తీయడానికి టైం ఉండలేదు, ఇవాళ కటింగ్ పెట్టిన అందుకే దుమ్ము దుమ్ము. ఇది ఉన్నదే ఇద్దరం, వాళ్ళు కటింగ్ వాళ్ళు చిప్పింగ్, ఇక వీడియో వాళ్ళు తీస్తారు. ఇట్లా మొల కొట్టేది ఏంటంటే అది మన తర్వాత బాక్స్లో ఓపెన్ చేసుకుంటాం కదా, అప్పుడు ఏర్పడడానికి ఆ మొల. ఓకే, ఇది దిగి ఇంట్లోకి వస్తుంది మెయిన్ వైర్, ఇది హాల్ది, ఇది టీవీది కూడా ఇట్లా కలిగి వస్తుంది. ఇక్కడ బోర్డు ఉన్నది, ఒక్క మనం కిచెన్లోది అది ఇటు రావాలి అంతే. ఇది కూడా ఇటు తీస్తానా. ఇట్లా పెట్టుకొని ఇంకోటి మనం ఇక్కడ హోల్ వేసినాం, ఇది బయటికి, ఎందుకంటే అది మీటర్ పోయడానికి మెయిన్ వైర్లు రెండు మొదలు కొట్టుకోవాలి మంచిగా, ఏంటంటే పైపులు బయటికి రాకుండా ఊరికి రాకుండా. ఇది అవుతుంది ఇక మళ్ళీ కలిగింది కాబట్టి అవుతుంది అది. ఓకే, ఇట్లా బయటకు ఉంటే ఉంచుకోవాలి ఎప్పటికీ, బయటికి ఉంటే మనకు బెటరు, లేకపోతే మాత్రం మన తర్వాత బంద్ అవుతుంది, డోర్ పడుతుంది, డోర్ బయటకు వస్తుంది. ఇట్లా ఉండాలి, బయటకు ఉండాలి ఎప్పటికైనా. కొన్ని కంపెనీలు అట్లనే ఫిక్స్ అవుతాయి, కొన్ని కంపెనీలు రావు. ఫోన్ జంక్షన్ బాక్స్ పెట్టుకొని ఇది ఫోన్ చేయాలి, మిషన్తో చేయాలి, కానీ నేను ఇప్పుడు మన మిషన్ వాళ్ళు తీయాలని చాలంతో వాళ్ళ ఇట్లా వాళ్ళ కూర్చొని ఇట్లా తీసుకుంటే వస్తుంది అట్టిగానే. ఇట్లా జంక్షన్ పెట్టుకొని ఇటు 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 అంతనే కలవాలి, 4 పక్కలు కలిసేటట్టు చూసుకొని ఇక్కడ యాక్సిల్ బ్లేడ్ పెట్టుకొని చూసుకోవాలి. చూసుకొని మళ్ళీ దీన్ని ఇదే పెట్టి ఇట్లా కట్ చేసుకొని ఓకే ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టేసి బయట కూడా జంపు కొట్టాలి కదా, 9 ఇంచులు ఉంటుంది, ఇది గోడ 9 ఇంచులు ఉంటుంది కాబట్టి ఇటుక 9 ఇంచులు ఇట్లా కొలుసుకోవాలి. 9 ఇంచులు ఇటు దీనికి పెట్టుకొని కథం మళ్ళా ఇలా పెట్టుకోవాలి. అటు పోతే ఇటు వస్తుంది, ఇటేమో టీవీకి కలుతుంది లైన్. ఇదే ఇంట్లోకి వెళ్ళి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళి, ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఆల్రెడీ పైపులు వేసినాం, అది ఇటు రావడానికి లైన్. అది మాకు వీడియో తీసిన ఎవరు లేరు, అందుకే మాకు రోజు వీడియో పెట్టుడు ఇబ్బంది అవుతుంది. పైకి మనిషి వేడా వేడా ఇట్లా మొదలు కొట్టుకోవాలి.
ఇట్లా టేపులు మాత్రం వేసుకోవాలి అన్నిటికీ, ఎందుకంటే మనకే తర్వాత ఇబ్బంది. వాళ్ళకి ఏమవుతుంది ఇంకా మేస్త్రీలు పెడతారు పోతారు అంతే, మనకే ఇబ్బంది తర్వాత. అందుకనే టేప్ వేసుకోవాలి. అక్కడ 2 లైన్లు దిగినాయి, ఒక డిష్కి ఒకటేమో ఇది ఫ్యాన్ లైను. దాన్ని ఏం చేయాలి మనం అంటే ఇట్లా కోసేయాలి. దీన్ని ఈడోటి కోసి ఇందులో పైకి పెట్టాలి. కటింగ్ చేసి ఇది హాల్, ఇది హాల్ కిచెన్ ముందర దేవుని రూమ్ బయట అదొకటి ఫ్రిడ్జ్ కాడికి ఇది 8 దాని లైన్ ఇట్లా వచ్చి మళ్ళీ పైన నుంచి ఇట్లా అని ఇది డీబీ కాడికి వస్తుంది. ఓకే ఇవి టీవీకి వరకు మీకు కోయంగా చూపెట్టిన ఆడ డబల్ లైన్ వచ్చింది. ఒకటి డిష్ ఇది, ఒకటి ఏమో పైంది ఫ్యాన్ది ఈ లైన్ పోవడానికి, మెయిన్ లైన్ పోవడానికి. ఇగో ఇటు మెయిన్ లైన్ పోవడానికి. అందులోకి వెళ్ళి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా జంప్ వచ్చింది. ఇటు నుంచి ఇటు వైర్ తక్కువ పడుతుందని దగ్గరికి కోసేసిన. అందుకే డీబీకి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి దిగింది, పైప్ పైన చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి దిగింది. అంకచ్చి కింద జంక్షన్ వచ్చింది, వీడియో కింద బోర్డు. ఇది హాల్, ఇది కూడా హాలే. ఎంత అటో జంక్షన్ ఇటో జంక్షన్, ట్యూబ్ లైట్ కోటి బల్బ్ కోటి, కింద 12. దాని బయట ఒకటి వస్తుంది, దీని బయట ఇటు ఒకటి వస్తుంది. బయట ఇంకా వేయలే, చేద్దాం, చేసినాక చూపెడదాం. ఇది హాలు చూసుకోరు ఇగో మంచిగా. హాల్ కంప్లీట్ ఇగో ఇటోటి, ఇదంటే ఇక డీబీ సైడ్ ఇటు నేనున్నది ఇక్కు. నెక్స్ట్ ఇక మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఆల్రెడీ ఫస్ట్ చూసినాం కానీ మళ్ళీ చూద్దాం. ఇగో ఎంట్రీ అయితే అటు 8 ఉంటుంది ఎదురుగా, ఇటు మెయిన్ బోర్డ్ ఏమో 12 ఉంటుంది. దీని కింద బెడ్ ల్యాంప్లు వద్దన్నారు. ఓ పైన ఒకటి, ఇది 4 ఇంచుల గొడవ కాబట్టి ఇటుకలు కూలుతాయి, గట్లనే కూలుతాయి. ఒకటి ట్యూబ్ లైట్కు, ఒకటి బుగ్గకు, కథం 2 పాయింట్లు. ఇక్కడ ఏసీ పాయింట్ వద్దన్నారు, అందుకే డైరెక్ట్ అంక పెట్టేసి అక్కడ దిగుతుంది. జంక్షన్ బాక్సు ఇటు అంక పెట్టేసి వీడికి 8 నెంబర్ బోర్డు ఒకటి కథం. ఇంకోటి ఈ దేవుని రూమ్లో ఇటు ఒకటి గోపురం వస్తుంది, గోపురంకు బెడ్ లైట్ ఒకటి, అంటే బెడ్ లైట్ 0 బల్బ్ ఒకటి, అది ఇట్లా వస్తుంది. దాని లైన్ ఈడో బోర్డు వస్తుంది. అది మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి దీనికి ఉంటుంది ఒకటి, అంటే కనెక్షన్ ఉంటుంది. ఈడోటి ఏమో ఇదేమో హాల్లో 8 నెంబర్ బోర్డు లేదా కిచెన్ ముందర, అది ఇక్కడ నుంచి ఆపరేటింగ్. ఇక నెక్స్ట్ ఇక కిచెన్లో 8 ఒకటి మెయిన్ బోర్డు. ఇంట్లోకి వెళ్ళే ఇవి ఆడ బయట వేసుకుంటే ఈ బుగ్గ వస్తుంది కిచెన్లో. ఇది ఇక్కడ మనం బుగ్గ పెట్టుకోవచ్చు, ఆ 9 పెట్టుకోవచ్చు, ఈ 9 పెట్టుకోవచ్చు. ఈ నుంచి డైరెక్ట్ డీబీ కాడికి పోతుంది లైను. అక్కడ ఒకటి ఇటు దిగడానికి, అదేమో ఎగ్జాస్ట్ ఫ్యాన్కు. అటు బయటికేమో అది వెనకాల దిక్కు ఒకటి బుగ్గ పెట్టుకోవడానికి అటు దిక్కు. 3 ఏమో ప్యూరిఫైయర్ పెట్టుకుంటే ప్యూరిఫైయర్కు. ఇది టేప్ అయిపోయింది, అందుకే టేప్ వేయలే. ఇక టేప్లు అయిపోయినాయి, ఈ కీబోర్డ్కి లాస్ట్ అయింది టేపు. సరే చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. 8 నెంబర్ బోర్డు ఒకటి ఆడ జంక్షన్ అంటే బల్బుకు. ఇటు మెయిన్ బోర్డు ఒకటి 12. ఇంట్లోకి వెళ్ళి ఇటు బయటికి పోయింది. వరకు మీరు చూపెట్టిన టీవీ కాడ 2 లైన్లు వచ్చినాయి. వెనకాల నుంచి ఒకటి, వెనకాల వంక బెండేజ్ చూసి పెట్టిన చూడు అట్లా. పైన దిగింది లైన్ ఒకటి, ఒకటి ట్యూబ్ లైట్కు, ఒకటి హోల్డర్కు, 12 కథం. లోపల మొత్తం మనకి ఎలక్ట్రికల్ పైపింగ్ మొత్తం కథమైంది. ప్లంబింగ్ తర్వాత చేసుడు. బయట ఒకటి ఇప్పుడు ఎలక్ట్రికల్ లైన్ ఉంది. ఫ్లోరింగ్ పైపులు వేద్దాం అంతే ఈరోజు.